మాచర్ల పులి సింహంని బిల్డప్ ఇచ్చుకున్నటువంటి బఫూన్ గాడు ఇవాళ మాచర్ల పిల్లిలా మారిపోయి మాచర్ల నుంచి పారిపోయి దాక్కున్నటువంటి దౌర్భాగ్యుడు ఎట్టకేలకి ఎవరు ఊహించినటువంటి ప్రదేశంలో తేలినట్టుగా తెలుస్తా ఉంది. 15 రోజుల్లో మాజీ ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ లండన్ చేరుకొని లండన్లో ట్రీట్మెంట్ అంటే అతనికి ఒక పిచ్చి ఉందని మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఈ యొక్క పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేరుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో పాటు తిరిగి వస్తాడా, అక్కడే ఉంటాడా, అసలు అక్కడికి ఎందుకు వెళ్ళాడు అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే మన 420 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ కొద్ది రోజుల క్రితం ఎన్నికలు అయిపోయిన తర్వాత తనకు ఒక మానసిక రోగం ఉంది కాబట్టి, ఒక సైకోయిజం ఉంది కాబట్టి దానికి ఎప్పటికప్పుడు లండన్లో ఉన్నటువంటి డాక్టర్లని కన్సల్ట్ అయ్యి అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని అక్కడ ప్రస్తుత పరిస్థితి తెలుసుకొని మెడిసిన్ వాడుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇదేం దాచిన తాగేది కాదు. ఒక రఘురామకృష్ణరాజు గారు చెప్పడమే కాదు, ఇటీవల ఏకంగా జగన్మోహన్ రెడ్డి చెల్లి షర్మిల గారు కూడా చెప్పడం జరిగింది. మా అన్నకి మానసికమైనటువంటి వ్యాధి ఉంది, దీని మీద ఖచ్చితంగా తగిన ట్రీట్మెంట్ చేయించాలని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గత 2-3 రోజులుగా ఈ రాష్ట్రంలో వాడి పేరు మీద డిస్కషన్ నడుస్తున్నది మనందరికీ తెలిసినటువంటి విషయం. ఈ పోటుగాడు 2 గంటలు నాకు రావడానికి మాచర్లు అన్నాడు. నువ్వు మగాడివి అయితే కడుపుకు అన్నం తింటుంటే నీ తల్లి తండ్రికి సక్రమంగా పుట్టుంటే కొడక ఇన్నాళ్ళు నువ్వు నిజంగా మాచర్ల నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేశానని నమ్మితే, మాచర్ల ప్రజలు నీ వైపు ఉన్నారని నమ్మితే ఇవాళ పారిపోయి ఎందుకు దాక్కున్నావురా? నాకు అర్థం కావట్లా. నువ్వు ఈవీఎం పగలగొట్టడానికి నీకు ఎవడ హక్కు ఇచ్చాడ్రా? నిజంగా అక్కడ కనుక రిగ్గింగ్ జరిగి ఉంటే నువ్వు ప్రజాస్వామ్యయుతంగా దాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లొచ్చు. అక్కడ ఆల్రెడీ సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల సంఘమే దాని మీద చర్యలు తీసుకుంటుంది. నువ్వు ఓడిపోతావనేటువంటి భయంతో, ఓడిపోతే నువ్వు బతకలేనటువంటి ఫ్రస్ట్రేషన్తో నువ్వు మాచర్లలో చేసినటువంటి అరాచకాలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసినటువంటి ఇబ్బందులు, ఏకంగా చంద్ర ఏదైతే గొంతు కోసావు కదరా దౌర్భాగ్యుడా, ఇవాళ నీ గొంతు కోస్తారేమో, నీ బతుకుండదేమో, నీ ప్రాణం ఉండదేమో అనేటువంటి భయంతో, ఓడిపోయిన తర్వాత నీకు ఎలాగో సమయం ఉండదు కాబట్టి ఓడిపోతాననేటువంటి టెన్షన్తో, ఓడిపోతే పారిపోవాల్సి వస్తుంది అనేటువంటి భయంతో ఇవాళ నువ్వు ఈవీఎం పగలబొట్టి నువ్వు పెద్ద సింహం, పులి, బొచ్చు, బొంగు అంటారు కదరా. నువ్వు నిజంగా మగాడివైతే, మగతనం ఉంటే, నువ్వు నిజంగా ప్రజల ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేగా 4 సార్లు గెలిచినడివైతే నువ్వు ఎందుకు ఇవాళ నీ మాచర్లలో లేకుండా పారిపోయావరా? ఇదా నీ మగతనం? ఇదా నీ గొప్పతనం? పోట్టుగాడా ఈ మాత్రం దానికి ఎందుకు నీకు సవాలు? నాకు అర్థం కావట్లా. నువ్వు ఉంటావు, నేను ఉంటాను, మాచర్లలో తెలుసుకుంటా అన్నావు. కానీ వాళ్ళ బ్రహ్మారెడ్డి ఎన్నికల రిజల్ట్ ముందే మాచర్లలో ఉన్నాడు. నువ్వు మాచర్ల నుంచి పారిపోయావంటే బ్రహ్మారెడ్డి మగాడని, నువ్వు మాడాగాడని చెప్పి నువ్వే ఒప్పుకొని పారిపోయినట్టావు లేదా? పైగా ఈడు దొంగతనంగా ఈ దేశం నుంచి పారిపోయాడు. అయితే ఈడు ఎక్కడికి పారిపోయి ఉంటాడని ఆలోచిస్తే కొంతమంది దుబాయ్ అన్నారు, కొంతమంది శ్రీలంక అన్నారు. అయితే నా ఓటోళ్ళు ఏమంటారంటే ఆల్రెడీ ఒక 420 డెకాయిట్ లండన్లో ఉన్నాడు కాబట్టి వాడు పిచ్చికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు కాబట్టి, అదేవిధంగా ఈ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పారిపోవడం కోసం యూకేలో లండన్కి దగ్గరలో ఉన్నటువంటి కేమన్ ఐలాండ్స్ అనేటువంటి ఒక ఐలాండ్లో ఇతను దోచుకున్నటువంటి డబ్బంతా కూడా పెట్టుబడి పెట్టుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి. ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా గత 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉంటూ అందులో 15 సంవత్సరాల దాకా అధికార పార్టీలో అంటకాగి వందలాది కోట్లు అక్రమంగా సంపాదించి దందాలు చేసి ఈ డబ్బుని ఇతను కూడా అక్కడికి తరలించుకొని అక్కడే బతకటానికి, ఎందుకంటే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇలా కుక్కని కొట్టినట్టు కొడతారని తెలుసు, ఇలా ప్రాణాలు కూడా మిగలవని తెలుసు. వీళ్ళు చేసినటువంటి తప్పుడు పనులకి ప్రజలు బ్రతకనీరు ముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంగతి తర్వాత వీళ్ళు చేసినటువంటి అరాచకాలకి ఇవాళ వల్లభనేని వంశీ అనేటువంటి ఒక 420 గన్నవరంలో కారు కుత్తలు కూసి ఏకంగా ఎన్టీ రామారావు గారి కుమార్తె భువనేశ్వరి గారినే కారు కుత్తలు కూసినటువంటి వీడు ఇవాళ తొడలు కొడుతూ మీసాలు తిప్పుతూ ఉంటాడు. కానీ అమెరికాలో పర్మనెంట్గా ఉండటం కోసం అక్కడికి వీసా వేసేసుకొని ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇక్కడ దొరికితే వాడి శరీరంలో పీసు కూడా మిగలదని వాడికి తెలుసు కాబట్టి ఏ విధంగా అయితే వెళ్ళిపోయినాడు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఈ జగన్మోహన్ రెడ్డి. అయితే వీళ్ళందరూ కూడా ఇటు పారిపోవటానికి రంగం సిద్ధం చేసుకున్నారు. నేను చెప్పేది ఒకటే, ఈ ప్రభుత్వ అధికారులు కానీ, పోలీసులు కానీ, వైసీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ఒరి నాయన జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు దోచుకున్నాడు, పారిపోతాడు. వైసీపీ ఎమ్మెల్యేలు 100 కోట్లు దోచుకున్నారు, పారిపోతారు. మరి మీ బతుకులు ఎక్కడే తెల్లారాలి, మీరు ఎక్కడే ఉద్యోగాలు చేయాలి, మీరు ఎక్కడే వ్యాపారాలు చేయాలి, మీ కుటుంబాలు ఎక్కడే ఉండాలనేది గుర్తుపెట్టుకొని అధికార మదంతో, అహంకారంతో ప్రవర్తిస్తే రేపొద్దున అది మీకు రివర్స్ అవుతుందనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ జగన్ని నమ్మి గతంలో తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు తప్పుడు పనులు చేసినటువంటి, జగన్కి సహకరించినటువంటి అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు, పారిశ్రామికవేత్తలు, ఆ పార్టీ నాయకులు జైలు పాలయ్యారు, కోర్టుల చుట్టూ ఇప్పటికీ తిరుగుతున్నారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అనేక మందితో తప్పులు చేపించాడు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు, పారిశ్రామికవేత్తలు, వైసీపీ నాయకులు, పోలీసులు, ప్రభుత్వ అధికారులు వీళ్ళందరినీ కూడా తన తప్పుల్లో భాగస్వాములుగా చేశాడు. రేపొద్దున తాను ఒక్కడ కాదు వీళ్ళందరి జీవితాలు బలి చేయడానికి రంగం సిద్ధం చేశాడు. అయితే జగన్మోహన్ రెడ్డి పారిపోతాడు. మరి మీ బతుకులు ఏమవుతాయి? మీరు ఎక్కడే తెల్లారాలి. ఇవాళ
మాచర్లలో జరిగిన దాని తర్వాత ఘటన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళకి ఎవ్వడికి మొహాల్లో నెత్తురు చుక్క లేదు, గెలుపు మీద ఆశ లేదు. ఇవాళ మీకు అధికారం ఇచ్చింది ప్రజారంజకంగా పరిపాలించమని, ఒక రాజధాని నిర్మించమని, అంతేకాని ఒక కులాన్ని టార్గెట్ చేయమని, రాజధానిని సర్వనాశనం చేయమని చెప్పి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పెట్టించి గంజాయికి డ్రగ్స్కి నువ్వు ఒక హబ్బుగా తయారు చేయమని చెప్పి కాదు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఇవాళ నువ్వు చేసినటువంటి తప్పుడు పనులకి ప్రజలు నీకు ఓటుతో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆల్రెడీ ఆ ఓట్లు ఈవీఎంలోకి వెళ్ళిపోయాయి కాబట్టి నీ ఓటమి ఖాయం. కాబట్టి నువ్వు ఈ రాష్ట్రం నుంచి పారిపోవటానికి నువ్వు ముందస్తు ప్లాన్లే చేసుకున్నావు. అయితే నిజంగా నువ్వు ప్రజారంజకంగా పరిపాలించుంటే, మరోసారి ప్రజలు ఓట్లేస్తారనేటువంటి నమ్మకం ఉంటే నువ్వు ఈ రకంగా అరాచకం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓడిపోయిన తర్వాత మీ బతుకులు కుక్క బతుకులు అవుతాయి. కాబట్టి అధికారం ఉన్న ఈ 10 రోజుల్లోనే అరాచకం చేయాలనేటువంటి నికృష్టపు ఆలోచనలతో ఉన్నారు నీ పార్టీ నాయకులు.